సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ తీసుకుందాం. సచిన్ టెండూల్కర్ ఆయనకు గురువు గారు ఉన్నారు. నిజం చెప్పండి, సచిన్ ఇప్పటికి కూడా బ్యాటింగ్ ఆడితే మీరు ఇప్పటికి కూడా టీవీలో సచిన్ చూస్తే మీరు ఆయనకి సలహాలు ఇస్తారో లేదో, అర్రే ఆ బాల్ ఇలా వచ్చినప్పుడు ఇలా కొట్టకుండా ఇలా కొట్టాల్సిందే. ఒకవేళ సచిన్ నీ మాట కానీ విన్నుంటే ఆయన టీవీలో కాదు కదా స్టేడియంలో కూడా ఎంటర్ అయ్యాడు కాదు మనలాగా. సచిన్ తన యొక్క కోచ్ ని కనుగొని తప్పైనా ఒప్పైనా నేను ఎవరి మాట విన్ను, ఈ కోచ్ చెప్పిందే వింటానని చెప్పి ఆ కోచ్ కి సబ్మిట్ అయ్యాడు. అందుకే ఈ రోజు సచిన్ ద గ్రేట్ అయ్యాడు. సో యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్. సచిన్ టెండూల్కర్ కి నువ్వేమనుకుంటావు అనవసరం. నువ్వు సచిన్ గురించి గ్రేట్ అనుకుంటావా, జీరో అనుకుంటావా, హీరో అనుకుంటావా అనవసరం. తన కోచ్ ఏమనుకుంటున్నాడు. వ్యక్తిగతమైనటువంటి అధికారము ఆ రీతిగానే పనిచేస్తుంది. వ్యక్తిగత అధికారం ఏం చేస్తుందంటే ఇతరుల యొక్క ఒపీనియన్స్ క్యాన్సిల్ చేస్తుంది. నీ కోచ్, నీ అధికారి నీ గురించి ఏమనుకుంటున్నాడో అది మాత్రమే పట్టించుకుంటాడు. నీ ఆఫీస్లో నీకు వచ్చిన అతి పెద్ద సమస్య ఇదే, అర్రే ఆమె ఏమనుకుంటుంది, ఈయనేమనుకుంటాడు, బాధపడతాడేమో, అది అవుతాడేమో, ఇది అవుతాడేమో. ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ అథారిటీ, యూర్ గోయింగ్ టు క్యాన్సిల్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్.